హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాకేష్ బొబ్బీ లోక్స్. ఈరోజు మనం చేయబోయే వీడియో దుబాయ్ లాటరీ గురించి. సో దుబాయ్ లాటరీ లోపల మనం నెంబర్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, సో ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటే మనకు నెంబర్స్ అనేవి మ్యాచ్ అవుతాయి అనేది మనకు తెలిసిన చిన్న ఫార్ములా ద్వారా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం దుబాయ్ నుండి తీసే లాటరీ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ. సో మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు, ఎంబ్రెజ్డా, లక్కీ హ్యాండ్, అలాగే గల్ఫ్ టికెట్, ఓ మిలియన్. సో ఇలా చాలా రకాలైనటువంటి లాటరీస్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో ఇందులో కామన్గా వచ్చే పాయింట్ ఏంటంటే నెంబర్ సెలెక్ట్ చేసుకోవడం. సో ఇక్కడ చూడొచ్చు 1 to 39 నెంబర్స్ అని, లేక 1 to 44 నెంబర్స్ అని, 1 to 37 నెంబర్స్ అని. సో ఏ లాటరీ తీసుకున్నా మనం కామన్గా వచ్చే పాయింట్ నెంబర్ సెలెక్ట్ చేసుకోవడం. సో ఇక్కడ ఉన్న నెంబర్స్ లోపల కొన్ని లాటరీ లోపల 5 నెంబర్ సెలెక్ట్ చేసుకోవడం, కొన్ని లాటరీ లోపల 6 నెంబర్ సెలెక్ట్ చేసుకోవడం అయితే ఉంటుంది. సో మొత్తానికైతే ఈ లాటరీ లోపల నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి. సో 6 అయినా పర్లేదు, 5 అయినా. సో ఇలా లాటరీ సెలెక్ట్ చేసుకోవాలి. సో అందులో నుండి 6 నెంబర్స్ మ్యాచ్ అయితే ఇంత అని, 5 నెంబర్స్ మ్యాచ్ అయితే ఇంత అమౌంట్ వస్తుందని, 4 నెంబర్స్ మ్యాచ్ అయితే ఇంత అమౌంట్ అని, అలాగే 3 నెంబర్స్ మ్యాచ్ అయితే ఇంత అమౌంట్ అని ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి ఒక్క లాటరీ లోపల ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఉన్న నెంబర్స్ లోపల ఈ 1 to 39 నెంబర్స్, లేదా 1 to 44 నెంబర్స్, లేదా 1 to 37 నెంబర్స్, ఈ నెంబర్స్ లోపల మనం నెంబర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. సో అది ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటాం, మనం ఇందులో నుండి మనకు నచ్చిన నెంబర్ సెలెక్ట్ చేసుకుంటాం, లేదా మన ఫ్యామిలీలో ఉన్న బర్త్డే ఆ నెంబర్ సెలెక్ట్ చేసుకుంటాం, లేకుంటే మ్యారేజ్ డేట్. సో ఈ విధంగా ఉన్న నెంబర్ సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా నెంబర్ సెలెక్ట్ చేసుకోవడం, మనం టికెట్ అనేది బుక్ చేసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా చేసుకుంటే మనకు 100లో ఒక్కరికి లేదా ఇద్దరికి మాత్రమే ఈ లక్కీగా ఈ నెంబర్స్ మ్యాచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా మనం ఈ విధంగా నెంబర్స్ అనేది సెలెక్ట్ చేసుకోవద్దు. మన బర్త్డే నెంబర్స్, అలాగే మ్యారేజ్ డేట్ నెంబర్స్, మనకు నచ్చిన నెంబర్స్ పెట్టుకోవడం, ఇలాంటివి డ్రా లోపల పెట్టవద్దు. ఎందుకంటే ఇలా పెడితే ఎవరికి ఒకరికి మాత్రమే, అదృష్టం ఉన్న వాళ్ళకి మాత్రమే ఇలాంటి నెంబర్స్ అనేవి మ్యాచ్ అవుతుంది. మనం ఒక ఫార్ములా విధంగా వెళ్ళాలి. నెంబర్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీరు ఇక్కడ ఉన్న లాటరీ లోపల ఏ నెంబర్స్ అయినా సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఒక ఫార్ములా విధంగా వెళ్ళాలి. ఒక ఫార్ములా విధంగా వెళ్తేనే మనం నెంబర్స్ అనేవి మనకు మ్యాచ్ అవుతాయి. సో మనకు నచ్చిన నెంబర్స్ పెడితే మ్యాచ్ అవ్వడం చాలా కష్టం. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, సో ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటే నెంబర్స్ మనకు మ్యాచ్ అవుతాయి? నాకు ఎక్స్పర్ట్ చెప్పిన చిన్న ఫార్ములా ప్రకారం చేస్తే మనకు 3 లేదా 4 నుండి 5 నెంబర్లు మ్యాచ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అదేంటో మనం ఇప్పుడు ఈ వీడియో చూద్దాం. ఇప్పుడు మనకున్న ఈ లాటరీ లోపల ఏదైనా ఒక లాటరీని తీసుకోండి. ఎగ్జాంపుల్, మనం ఎంబ్రెజ్డా ఉంది, లక్కీ హ్యాండ్ ఉంది, గల్ఫ్ టికెట్ ఉంది, సో ఓ మిలియన్ ఉంది. సో ఇందులో నుండి ఏదైనా ఒక లాటరీ తీసుకోండి. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎంబ్రెజ్డా తీసుకుందాం. ఈ ఎంబ్రెజ్డా లోపల ఈ 6 ఉంది కదా, ఈ 1 to 39 నెంబర్స్. సో ఈ నెంబర్స్ తీసుకుందాం. ఈ నెంబర్స్ తీసుకొని మనకు తెలిసిన ఫార్ములా విధంగా మనం యూజ్ చేస్తే ఏ విధంగా నెంబర్స్ మ్యాచ్ అవుతాయి అనేది తెలుసుకుందాం. ముందుగా మీరు ఒక వైట్ పేపర్ తీసుకోండి. సో వైట్ A4 సైజ్ పేపర్ తీసుకోండి. సో పేపర్ పైన మీరు 1 to 39 నెంబర్స్ రాసుకోండి. సో 1 to 7, 8 to 14, అలాగే 15 to 21. సో ఇట్లా 39 నెంబర్స్ రాసుకోండి. ఈ విధంగా 1 to 39 నెంబర్స్ రాసిన తర్వాత సో మనం ఇందులో 6 నెంబర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. కాబట్టి 6 నెంబర్స్ సెలెక్ట్ చేసుకోవడానికి చాలా కన్ఫ్యూజ్ అవుతాం. ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు, ఈ 1 to 39 నెంబర్స్ లోపల ఏ నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి, అసలు ఏ నెంబర్ వస్తుంది అనేది చాలా కన్ఫ్యూజ్ అయ్యి మనం ఏదో మనకు నచ్చిన నెంబర్ మనం పెట్టేసుకుంటాం. సో అలా మనకు నచ్చిన నెంబర్ ఎప్పుడైనా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవద్దు. అలా సెలెక్ట్ చేసుకుంటే మనకు నెంబర్స్ మ్యాచ్ అయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు మనకు తెలిసిన చిన్న ఫార్ములా ద్వారా నెంబర్స్ ఎలా సెలెక్ట్ చేసుకుంటే మ్యాచ్ అవుతాయని చూద్దాం. ఇప్పుడు సో ఇక్కడ ఉన్న 1 to 39 నెంబర్స్ లోపల మనం 1 to 3 మధ్య లోపల ఒక లైన్ గీయండి. మీరు ఒక లైన్ స్ట్రైట్గా గీయండి. సరే, ఓకేనా? ఇక్కడ చూడండి, నేను స్క్రీన్ పైన చూడొచ్చు మీరు. సో ఆ విధంగా లైన్ తీసుకోండి. సో అలాగే 15 to 21 ఉంది కదా, మధ్యలో ఒక లైన్ గీయండి. సో ఇలా గీసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు, మనం ఈ యొక్క 1 to 39 నెంబర్స్ని ఒక 4 భాగాలుగా చేసాం. చూడండి, ఇక్కడ మీరు రాసుకోవచ్చు, 1వ భాగం, 2వ భాగం, 3వ భాగం, 4వ భాగం అని చెప్పేసి ఇట్లా మీరు రాసుకోండి, కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. సో ఈ విధంగా ఏ లాటరీ అయినా సరే, మీరు లక్కీ హ్యాండ్ అయినా సరే, అలాగే ఎంబ్రెజ్డా లోపల మెగా 7, ఓ మిలియన్, ఇంకా గల్ఫ్ టికెట్, ఏదైనా సరే మనకు నెంబర్స్ వచ్చినప్పుడు మీరు ఈ విధంగా ఒక పేపర్ తీసుకొని ఆ పేపర్ పైన మీకు లాటరీలో ఉన్న నెంబర్స్ మొత్తం రాసుకొని ఈ విధంగా మనం ఆ యొక్క నెంబర్స్ని 4 భాగాలుగా మనం చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఈ 1 to 39 నెంబర్స్ 4 భాగాలుగా డివైడ్ చేసుకున్నాం కాబట్టి, సో ఇప్పుడు మీరు ఒక 5 వారాల రిజల్ట్ తీసుకోండి. లాస్ట్ వీక్ రిజల్ట్, అలాగే అంతకుముందు రిజల్ట్, ఇట్లా ఒక 5 వారాల రిజల్ట్ ఈ ఎంబ్రెజ్డా లోపల ఉన్న ఈ 6లో 5 వారాల రిజల్ట్ తీసుకొని అక్కడ పక్కకు రాసుకోండి. సో రాసుకొని ఈ 4 భాగాల లోపల లాస్ట్ వీక్ వచ్చిన రిజల్ట్, అంటే మొన్న శుక్రవారం వచ్చిన రిజల్ట్ అనేది ఏ నెంబర్స్ అయితే మ్యాచ్ అయ్యాయి అనేది ఒక కలర్ పెన్ తీసుకొని ఆ కలర్ పెన్తో ఇందులో మీరు మార్క్ చేయండి ఈ విధంగా. సో చూడండి, 21 వచ్చింది. సో 21ని మార్క్ చేసుకోండి. అలాగే 21 ఏ లైన్లో ఉంది, ఏ బాక్స్లో ఉందో చూడండి. మనకున్న ఈ
4 డివైడ్ చేసాం కదా 4 భాగాలుగా. సో అందులో 21 ఎక్కడ ఉంది దానిపైన మార్క్ చేయండి. అలాగే 33 వచ్చింది, 33 ఎక్కడ ఉందో దాన్ని మార్క్ చేయండి. అలాగే 39 వచ్చింది, 39 కూడా ఏ భాగంలో ఉందో స్కెచ్తోని మార్క్ చేయండి. 27, 37, 13 కూడా వచ్చింది. సో ఈ 3 ఏ భాగాలు ఉన్నాయో మీరు ఇలా మార్క్ చేసుకోండి. అలాగే గత వారం వచ్చిన రిజల్ట్, లాస్ట్ వీక్ వచ్చిన రిజల్ట్ తీసుకున్నాం, చూసారు ఇక్కడ మార్క్ చేసుకున్నాం. అలాగే అంతకుముందు రిజల్ట్ తీసుకోండి, అంతకుముందు వచ్చిన రిజల్ట్ చూడండి. ఇక్కడ 36, 32, 10 వచ్చింది. సో ఈ 36, 32, 10 ఈ 4 భాగాల లోపల ఎక్కడ ఉందో మీరు మార్క్ చేయండి. 28, 31, 16 కూడా వచ్చింది. సో అది కూడా ఎక్కడ ఉందో ఇలా మార్క్ చేసుకుంటూ ఇలా ఒక 5 వారాల రిజల్ట్ మీరు మార్క్ చేయండి. ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూడొచ్చు, మనం ఒక 5 వారాల రిజల్ట్ తీసుకున్నాం. సో రిజల్ట్ తీసుకొని ఆ వచ్చిన రిజల్ట్ని మనం తీసుకున్న ఈ 1 to 39 నెంబర్స్ని 4 భాగాలు చేసుకొని సో 5 వార రిజల్ట్ అనేది మనం ఇందులో మార్క్ చేసుకున్నాం. సో మార్క్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ మీద ఈ 4 భాగాల లోపల ఏ భాగం నుండి నెంబర్స్ ఎక్కువగా వస్తున్నాయి అనేది మీరు ఇక్కడ అర్థమై ఉంటుంది మీకు. మనం తీసుకున్న ఈ 5 వార రిజల్ట్ లోపల కొన్ని నెంబర్స్ రిపీట్ అయ్యాయి చూడండి. ఇక్కడ చాలా నెంబర్స్ అయితే మీకు రిపీట్ అయ్యాయి, 33, 21, ఇలా 10 ఇలా చాలా నెంబర్స్ అయితే రిపీట్ అయ్యాయి. సో రిపీట్ అయిన నెంబర్స్ని మీరు ఒక కింద రాసుకోండి, ఒక పేపర్, అదే పేపర్ లోపల కింద రాసుకోండి. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. సో మనం తీసుకున్న ఈ 4 భాగాల లోపల ఏ భాగంలో ఎక్కువ నెంబర్స్ మ్యాచ్ అవుతున్నాయి, ఏ భాగం నుండి ఎక్కువ నెంబర్స్ రిజల్ట్ లోపల వస్తున్నాయి అనేది మీరు ఇక్కడ క్లియర్గా మీకు అర్థమైపోయింది ఇప్పుడు. సో ఇక్కడ మనం తీసుకున్న ఈ 4 భాగాల లోపల 2వ భాగం, 3వ భాగం, 4వ భాగం ఈ 3 భాగాల నుండి ఎక్కువ నెంబర్స్ మ్యాచ్ అవుతున్నాయి. సో ఎక్కువ నెంబర్స్ మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి మనం నెంబర్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఈ 3 భాగాల నుండి ఏ నెంబర్స్ అయితే ఎక్కువ రిపీట్ అయినాయో ఆ నెంబర్ సెలెక్ట్ చేసుకొని మిగతా ఒక భాగం ముందుగా పైన అందులో ఒక నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇలా సెలెక్ట్ చేసుకుంటే మీకు విన్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో మనం మినిమం 4 టికెట్లు తీయాలి. సో 4 టికెట్లు ఇస్తే మీకు ఇందులో విన్ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. సో మీరు తీయబోయే 4 టికెట్లు కూడా ఈ 3 భాగాల నుండి ఎక్కువ నెంబర్స్ చూజ్ చేసుకోవాలి. సో అప్పుడే మీకు విన్నింగ్ ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. మనం నెంబర్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకు రిపీట్ అయిన నెంబర్స్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇంకా అందులో మీకు ఏమైనా డౌట్ ఉంటే ఆ నెంబర్స్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా మీరు ఒక పేపర్ తీసుకొని ఏ లాటరీ అయినా సరే ఇలా మనకి ఇచ్చిన నెంబర్స్ని డివైడ్ చేసుకొని సో మనకు గత రిజల్ట్ చూసుకొని ఆ రిజల్ట్ ప్రకారం మనం చేస్తే సో మనకు ఒక 3 నుండి 4 నెంబర్లు లేదా 4 నుండి 5 నెంబర్ కూడా మ్యాచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇలా చేస్తే. ఈ విధంగా ఇది ఒక చిన్న ఫార్ములా, అంటే చాలా రకాల ఫార్ములాస్ ఉన్నాయి, అంటే మనకు తెలిసింది ఇదొకటి చిన్నది కాబట్టి సో మీకు చెప్తున్నాను. మీకు నచ్చితే ఈ విధంగా చేసుకొని తీయండి. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. సో మనం ఈ విధంగా మనం ఒక ఫార్ములా విధంగా వెళ్తే మనకు నెంబర్స్ మ్యాచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మీరు టికెట్లు కొనేటప్పుడు కూడా ఒక టికెట్ కొనొద్దు. సో ఒక టికెట్ కొంటే మీకు నెంబర్స్ మ్యాచ్ అయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది. సో కాబట్టి ఈ విధంగా మనం ఫార్ములా తీసుకొని సో మినిమం ఒక 4 టికెట్లు లేదా 3 టికెట్లు అయినా తీసుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడున్న ఈ 3 భాగాల లోపల ఈ 3 భాగాల నుండి మనం ఒక 4 టికెట్లు తీయాలి. 4 రకాల నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆ స్క్రీన్ పైన చూడొచ్చు, ఇప్పుడు మనకున్న ఈ 3 భాగాల నుండి టికెట్స్ నెంబర్ సెలెక్ట్ చేశాను. సో ఈ విధంగా మనం ఈ 4 టికెట్స్ కొంటే మనకు ఇందులో 4 నుండి 5 నెంబర్లు మ్యాచ్ అయ్యే అవకాశం ఉంటుంది, లేదా 6 నెంబర్ కూడా మ్యాచ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఒక టికెట్ అనేది ఎప్పుడు తీయొద్దు. ఒక టికెట్ కొంటే మనకు విన్నింగ్ ఛాన్స్ అనేది తక్కువగా ఉంటుంది. సో కాబట్టి ఎప్పుడైనా సరే ఒక టికెట్ అనేది కొనొద్దు. మ్యాక్సిమం మీరు ఒక 4 టికెట్లు అయినా తీసుకోవాలి. 4 టికెట్లు తీసుకుంటే మీకు ఇందులో నెంబర్స్ మ్యాచ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి ఇలాంటి చిన్న చిన్న ఫార్ములాలు మనం యూజ్ చేసిన టికెట్స్ కొనాలి. మనకు నచ్చిన నెంబర్స్ లేక బర్త్డే నెంబర్స్ కానీ మనకు ఇష్టమైన నెంబర్స్ పెట్టి లాటరీ తీయొద్దు. ఎందుకంటే చాలామంది అలా తీసి డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నారు. సో ఎప్పుడు అలా తీయకండి. లాటరీ కొనేటప్పుడు కూడా మీరు ఎక్కువ లాటరీ ఎక్కువ టికెట్ తీసుకుంటే మీకు విన్ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి ఒక గ్రూపు ఎవరైతే మీ దగ్గర ఉన్న గ్రూప్ లోపల ఒక 3-4 మెంబర్స్ లేదా ఒక 10 మెంబర్స్ ఒక గ్రూప్ అయ్యి ఒక గ్రూప్ విధంగా గ్రూప్ నుండి ఒక 50 టికెట్స్ ఏ లాటరీ అయినా సరే, అది ఎంరెస్ట్ అయినా సరే, గల్ఫ్ టికెట్ అయినా, ఓ మిలియన్, అలాగే ఏ లాటరీ అయినా సరే, ఎలాంటి లాటరీ అయినా సరే ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఆ గ్రూప్ నుండి మనం మినిమం ఒక 50 టికెట్ నుండి 100 టికెట్లు తీసుకుంటే సో విన్నింగ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ సింగిల్గా తీయాలనుకుంటే ఒక టికెట్ తీయొద్దు. నేను ముందు చెప్పిన విధంగా 4 టికెట్లు తీసుకోవాలి. సో మినిమం 4 టికెట్లు తీసుకుంటే మీకు విన్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం ఇంకేమైనా లాటరీ గురించి అప్డేట్స్ ఉంటే మన వీడియోల ద్వారా తెలియజేస్తాను. మరి నెక్స్ట్ వీడియో కలుద్దాం.